చిన్నపిల్లలు ఎక్కువ మంది, మీరు ఇప్పుడు ఏ స్కూల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చైల్డ్హుడ్ ఒబిసిటీ ఉంది. సో అన్ని డిసీజెస్కి పునాది చైల్డ్హుడ్ ఒబిసిటీ. చైల్డ్హుడ్ ఒబిసిటీ గురించి మా పీడియాట్రిషియన్ మేడం మాట్లాడతారు. డాక్టర్ సాహితి మేడం, సీనియర్ అండ్ లీడింగ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్స్. థ్యాంక్ యూ సార్. సో మనం చైల్డ్హుడ్ ఒబెసిటీ అంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకుంటున్నాము, కానీ కాదు. ఈవెన్ రైట్ ఫ్రమ్ బర్త్ చాలామంది అవేర్నెస్ లేకపోవడం వల్ల తల్లిపాలు తాగినప్పుడు పిల్లలు సన్నగా బలహీనంగా ఉన్నారు, అదే ఫార్ములా మిల్క్ పట్టిస్తే చాలా బొద్దుగా కనిపిస్తున్నారు అని పక్కన పిల్లలకి కంపేర్ చేసుకొని ఎక్కువ మంది ఫార్ములా మిల్క్కి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కానీ మనం చూసుకుంటే ఫార్ములా మిల్క్లో ఇన్సులినోజెనిక్ ఎమినో యాసిడ్స్ అంటాము. అవి రైట్ ఫ్రమ్ బర్త్ అప్పటి నుంచి కూడా ఎమినో యాసిడ్స్ ఏవైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఆల్టర్ చేస్తావో అలాంటివి ఎమినో యాసిడ్స్ అనేవి ఫార్ములా మిల్క్లో ఎక్కువ ఉంటాయి. సో అందుకని తల్లిపాలు అన్నవి చాలా ముఖ్యమైనవి అండ్ శ్రేష్టమైనవి. పిల్లలు ఎదిగే కొందికి ఒబేసిటీ అనేది రాకుండా ఉండటానికి రైట్ ఫ్రమ్ బర్త్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత రాను రాను ఇంకా స్కూల్ ఏజ్ వచ్చేటప్పటికి ఇప్పుడు అందరి పిల్లలు జంక్ ఫుడ్కి ఈజీ అవైలబిలిటీ ఉంది. సో ఈజీగా మనం వన్స్ వి స్టెప్ అవుట్ బయటికి కాలు పెట్టగానే మనకి అన్ని షాప్స్లోనూ వేలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో అవన్నీ కలర్ ప్యాకెట్స్లో ఉన్నవి పిల్లలకి చాలా అట్రాక్ట్ అయిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల అందరికీ ఆన్లైన్ క్లాసెస్, ఇంట్లోనే కొంతమందికి అవి కూడా లేకుండా ఇంట్లోనే ఉండిపోయి క్లాసెస్ ఉండటం వల్ల క్లాసెస్ అనేవి లేకుండా టీవీకి గ్యాడ్జెట్స్కి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. పేరెంట్స్ కూడా వర్క్ స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చేసి మనం కూడా ఒక ఫోన్ పట్టేసుకొని కూర్చుంటున్నాము. కానీ అది చాలా తప్పు. అది దానివల్ల ఇప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళకి అనేది కొంత బాడీలో కొంత కెపాసిటీ ఉంటుంది. వన్స్ వాళ్ళ అడాలసెంట్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ ఇమ్యూనిటీ అవన్నీ వాళ్ళ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, చైల్డ్హుడ్లో న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అడాలసెంట్ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏ డిసీజ్ వచ్చినా కానీ చాలా సివియర్గా వస్తాయి. Now I request our senior doctor and medical superintendent Dr. Indranil sir to give a valuable message regarding the obesity and the old obesity days. Good afternoon everybody. Our senior consultants have already told you about various problems that you can face if somebody is having obesity. So I will not go into those things. Telugu I can't speak. So what I will say is that prevention is the best cure. So you should try to be obese, not to be obese, and for that purpose best is doing exercises, and that is the best part. Go for walking, play outdoor games. Children should be encouraged to go for outdoor games, football, cricket and other games. Nowadays children are found walking with big bag, having lot of books, and they play mostly with their mobile phones and in computers. By that what has happened is that they have lost touch with their friends. They have become more fond of junk fast foods, put on weight, and because of inactivity they become obese and land up into various problems very early like diabetes. Our senior consultant pulmonologist బాల్ భాస్కర్ గారు. సో మీరు చూడొచ్చు, ఒక సంవత్సరం నుంచి ఒక కోవిడ్ పాండమిక్ని ఆ మాస్క్లో ఉండి ట్రీట్ చేయడం ఎంత కష్టమో మీరు లైవ్లో చూడొచ్చు. ఈజ్ ద మ్యాన్ అండ్ we definitely appreciate the commitment and the work he did more than us. So ఇప్పటికీ ఆ ఇన్ఫెక్షన్స్, ప్లీజ్ put your hands together for him. Still he is seeing the cases. ఆ పాండమిక్ బాగా ఎక్కువగా ఉంది. ఆ పాండమిక్లో ఉన్నప్పుడు కూడా ఒబిసిటీతో వచ్చిన పాండమిక్లో రిజల్ట్స్ మార్టాలిటీ ఎందుకు ఎక్కువ ఉంది, అసలు ఒబిసిటీకి రిజల్ట్స్కి ఈ జబ్బులకి సంబంధం ఏంటి, బాలభాస్కర్ గారు మాట్లాడతారు ఒకసారి. Thank you. I hope I am audible. So ఈరోజు వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా మనం ఇక్కడ అందరం ఈ ఒబేసిటీ గురించి మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఒబేసిటీకి మా లంగ్ డిసీజెస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ముఖ్యంగా మన డాక్టర్ రాజు గారు చెప్పినట్లు
ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ముందు నుంచి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ సివియర్ అయ్యే అంటే బాగా సీరియస్గా అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కొత్తగా ఏదైనా సమస్య అంటే ఆల్రెడీ హెల్తీగా ఉన్న వాళ్ళల్లో కోవిడ్ కావచ్చు, లేదంటే లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ న్యూమోనియా కావచ్చు, లేదంటే మనం ఇంతకుముందు ఫేస్ చేసిన ఇంకొక పాండమిక్ స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇవన్నీ కూడా సీరియస్ ఇన్ఫెక్షన్స్ కింద మారే ప్రమాదం ఉంటుంది. సో ఒబేసిటీ అనేది ఒక వ్యాధి. మనం ఇంతకుముందు మాట్లాడిన స్పీకర్స్ అందరూ కూడా ఈ విషయం మీకు స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఒబేసిటీ అనేది ఒక వ్యాధి. దాన్ని మనం ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే మనం అంత త్వరగా ఆ సైకిల్ నుంచి బయటపడాలి. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒబేసిటీ లంగ్ డిసీజెస్ అనేది ఒక సైకిల్ లాంటిది. ఒకసారి పేషెంట్ వెయిట్ గెయిన్ అయ్యి ఒక ఒబేసిటీ ఒక బాడీ మాస్ ఇండెక్స్ ఒక రేంజ్ దాటి వెళ్ళినప్పుడు లంగ్స్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. వీళ్ళకి వచ్చే మొదటి కంప్లైంట్ ఎగ్జర్షనల్ బ్రెత్లెస్నెస్ అంటే నడిస్తే ఆయాసం వస్తుంది అని చెప్తారు. సో వాళ్ళకి ముందు నుంచి ఆస్తమా కానీ లేదంటే ఏదన్నా సిఓపిడి అనే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న సందర్భంలో ఒబేసిటీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇంకా అగ్రవేట్ అవుతాయి. అంతేకాకుండా వాళ్ళు మెడిసిన్స్కి రెస్పాన్స్ ఇచ్చే విధం కూడా మారుతుంది. అంటే వాళ్ళు డ్రగ్ రెసిస్టెంట్ అంటే మనకు మెడిసిన్స్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ కాని పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. CEO మేడం, డాక్టర్ మమత మేడం, టు గివ్ యువర్ మెసేజ్ ఆన్ ఒబేసిటీ. నమస్కారం అండి. ఇంతమంది డాక్టర్స్ మాట్లాడాక టెక్నికల్గా నాకు మాట్లాడటానికి ఏమీ మిగలలేదు గ్యారంటీగా. కాకపోతే ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, వినే వాళ్ళకి ఒబిసిటీ దీన్ని ఇంత పెద్ద వ్యాధిలా ఎందుకు చూస్తున్నారు అనేది కామన్ మ్యాన్గా అయితే అర్థమవుదండి, సఫర్ అయిన వాళ్ళకి తప్పితే. కాకపోతే ఎవరైనా కానీ ఈఆర్కి ఏ జబ్బుతో వచ్చినా ఫస్ట్ థింగ్ అడిగేది రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయా. రిస్క్ ఫ్యాక్టర్లు ఏంటి? కంపల్సరీగా హైపర్ టెన్సివా, డయాబెటిక్కా. వీటికి కారణం వెనకాలకి వెళ్ళి చూస్తే కంపల్సరీగా 80% ఆఫ్ ద పీపుల్లో అట్లీస్ట్ ఒబిసిటీ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం మామూలు వెయిట్, ఆ తర్వాత ఓవర్ వెయిట్, అది క్రాస్ చేశాక వచ్చేది ఒబిసిటీ. సో పిల్లల దగ్గర నుంచి చూస్తే మనం చిన్నప్పుడు పిల్లలకి బాగా తినట్లేదు అని వెంటబడి పడుతూ ఉంటామండి. కరెక్టే, యాజ్ పేరెంట్స్ వీఆర్ రైట్. కానీ వాట్ కండిషన్ వీఆర్ క్రియేటింగ్ ఫర్ దెమ్ ఇన్ ఫ్యూచర్ అనేది అది మనం చాలా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళు పెద్ద అయ్యే కొందికి ఎడిదిరిగి జంక్ ఫుడ్కి అలవాటు పడతారు, ఏదంటే అది తినటం మొదలు పెడతారు. అప్పుడు ఆ స్టేజ్లో ఆపలేం. మళ్ళీ ఒక స్టేజ్ వస్తుంది ఏదంటే వాళ్ళు చాలా వాళ్ళ వంక వాళ్ళు చూసుకొని ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఏంటంటే నేను బాగా తగ్గిపోవాలి అని విపరీతంగా డైటింగ్ మొదలు పెడతారు. 2 phases అనమాట. ఒకటేమో ఓవర్ ఈటింగ్ ఫాలోడ్ బై విపరీతమైన డైట్, రెండు బ్యాడే. కానీ దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్. అండ్ ఇండియాలో స్పెషల్లీ కేరళ తర్వాత ఎక్కువ కేసులు డయాబెటీస్ ఉంది మన ఆంధ్రప్రదేశ్. సో డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కేరళ అయితే నెక్స్ట్ ప్లేస్ మనం రెడీగా ఉన్నాం మనమే, ఆంధ్రాని. సో చాలా ఇంపార్టెంట్ ఒబిసిటీ అనే టాపిక్. మీరు ప్రెస్ త్రూ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎంత డయాబెటీస్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల, ఒబిసిటీ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అనేది మీరు బాగా కొంచెం జనాన్ని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయాలి, కొంచెం భయం కూడా పెట్టాలి. అప్పుడు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు. మన హాస్పిటల్కి ఒబిసిటీ మనం ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన దగ్గర అందరు కన్సల్టెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, నర్సింగ్ హోమ్లో ఓన్లీ ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, ఆర్ ఓన్లీ బేరియాట్రిక్ సర్జన్ ఉంటారు, ఆర్ ఓన్లీ పల్మనాలజిస్ట్ ఉంటారు ఇండివిజువల్ క్లినిక్స్ ఆర్ నర్సింగ్ హోమ్స్లో. వేరేస్ మన హాస్పిటల్కి వస్తే ఒబిసిటీ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి మేబీ ఎండోక్రైనాలజిస్ట్ అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు, లేదు పల్మనాలజిస్ట్. మనం స్లీప్ ల్యాబ్ కూడా పెట్టబోతున్నాం షార్ట్లీ, మేబీ వీక్ లోపల స్లీప్ ల్యాబ్ కూడా రెడీ అయిపోతుంది. సో వాళ్ళకి ఆ స్లీప్ టెస్ట్ అవసరమైతే అది చేయిస్తారు పల్మనాలజిస్ట్ బాలభాస్కర్ గారు. లేదు ఆ స్టేజ్ దాటిపోయింది, ఒకవేళ పిల్లల్ని అంటే డైటీషియన్స్ ఉన్నారు, వాళ్ళు సజెస్ట్ చేస్తారు, భరణి గారు సజెస్ట్ చేస్తారు. ఆ స్టేజ్ దాటిపోయింది అనుకోండి, అప్పుడు బేరియాట్రిక్ సర్జన్కి రెఫర్ చేస్తారు. అలా అందరూ కలిపి అనమాట. ఒకవేళ పీడియాట్రిక్ కేసెస్ అయితే కనుక సాహితీ టేక్ కేర్ చేస్తుంది. ఆ పైన ఏమన్నా అవసరమైతే కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు అందరు ఉన్నారు కాబట్టి 1 stop ప్లేస్ లాగా అయిపోతుంది అనమాట ఒబిసిటీకి. అందుకని ఐ థింక్ ఫ్రమ్ అవర్ ఎండ్ వాట్ ఎవర్ వీ కెన్ డూ, బికాజ్ ఇట్ ఈస్ ఎ సోషల్ ఈవిల్ లాగా అయిపోయింది వాళ్ళ ఒబిసిటీ అనేది. సో రమేష్ హాస్పిటల్ తరఫున ఎవరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నా మేమందరం రెడీగా ఉన్నాం వాళ్ళతో వచ్చి మాట్లాడటానికి. అండ్ మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ఒక 1 stop ప్లేస్
ఎవరైనా ఎలాంటి సహాయం అవసరమైనా కానీ సెకండ్ థాట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మా అందరి హెల్ప్ తీసుకోవచ్చని మేము చెప్పదలుచుకున్నామండి. అండ్ రాజు గారు చేసిన కేసులు మేబీ 1 or 2 పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు చెప్తారు. అండ్ స్వప్న ఇన్ఫర్టిలిటీ తన క్లినిక్లో చాలా పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉంది. బికాస్ ఇట్ ఈస్ అ హోల్సమ్ ట్రీట్మెంట్ అనమాట, అందరూ కలిపి చేస్తారు. తను ఒబీస్గా ఉన్నారు, అలాంటివి ఇందాక చెప్పినట్టు రాజుగారికి రెఫరల్లా, లేకపోతే అవసరమైతే థైరాయిడ్ అట్లాంటి వాడికి భరణీకి రెఫరల్లా, అట్లా డిఫరెంట్ పీపుల్ టుగెదర్ ట్రీట్ కాబట్టి హోలిస్టిక్గా ట్రీట్ చేయడానికి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఒబిసిటీలో ఎవరైతే ఓవర్ వెయిట్ ఒబిసిటీ పేషెంట్స్లో ఉన్నారో వాళ్ళలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కానీ సోకితే ఎక్కువ మంది ఐసీయూలో అడ్మిషన్స్ అవ్వడం, ట్రీట్మెంట్ సరిగా ఉండకపోవడం, డెత్ రేట్స్ కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది. సో ఈ 21st century, సో మనం ఎప్పటి నుంచో ఎన్నో డెకేడ్స్ నుంచి కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి, ఇన్ఫెక్షన్స్ డిసీజ్ గురించి బాగా మనం దాని మీద స్టడీ చేశాము, వాటిని ప్రివెంట్ చేశాము. ఇప్పుడు కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్ డిసీజెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాటికి వ్యాక్సిన్స్ కనుక్కున్నాం, అనేక ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాం, గవర్నమెంట్ లాస్ వచ్చాయి. కానీ దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రయారిటైజ్, టు రికగ్నైజ్ ఒబిసిటీ ఏ కమ్యూనికబుల్ డిసీజ్ విచ్ ఈజ్ ప్రివెంటబుల్. దీన్ని మనం ప్రివెంట్ చేయగలం. ప్రివెంట్ చేయకపోతే ఈ ఒబిసిటీ డిసీజ్ వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్పెషలిస్ట్ వాళ్ళు ట్రీట్ చేసే మేజర్ డిసీజ్ అన్నిట్లో కూడా పేషెంట్ ఎంతో కొంత మోర్ దాన్ 50% ఒబిసిటీతో బాధపడతా ఉన్నారు. ఆ ఒబిసిటీతో బాధపడడం మూలంగా ఆ సక్సెస్ రేట్ అనేది వాళ్ళు వెయిట్ లాస్ తగ్గకపోతే మాత్రం జరిగే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని తీసుకుంటే ఇప్పుడున్న చైల్డ్హుడ్ ఒబిసిటీలో లెస్ దాన్ 5 yearsలో ఉన్నోళ్ళే ఏషియన్ పిల్లలందరిలో 2020 స్టాటిస్టిక్స్ ప్రకారం మోర్ దాన్ 50% ఆర్ ఓవర్ వెయిట్. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే ఓవర్ వెయిట్ 50% ఉన్నారు. అదే 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల పిల్లల్ని తీసుకుంటే 40% ఓవర్ వెయిట్ ఫేజ్లో ఉన్నారు. సో ఈ 19 సంవత్సరాల్లో వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా లేక వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏజ్లో 25-30 yearsలో వాళ్ళకి type 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది బికాజ్ ఆఫ్ ఒబిసిటీ. ఈ జబ్బులన్నీ కేవలం వెయిట్ వల్ల వచ్చేవి. ఆ జబ్బుల్ని చూసుకోవడానికి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చే ఊపిరితిత్తు జబ్బులు, గురక రావడం, స్లీప్ యాప్నియా అంటాం, ఆ రెస్పిరేటరీ సమస్యలన్నీ రావడం వల్ల పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇవన్నీ ఇంపాక్ట్స్ అల్టిమేట్గా హార్ట్ మీద పడతాయి. పేషెంట్ యొక్క హార్ట్ కండిషన్ చాలా వీక్ అవుతుంది. సో ఆ కండిషన్ ట్రీట్ చేయడానికి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో ఈ రమేష్ హాస్పిటల్లో ఈ మల్టీ స్పెషాలిటీ అప్రోచ్తో ఒబిసిటీ ఓవర్ వెయిట్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్కి ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడానికి, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నా సరే, చిల్డ్రన్ నుంచి అడాలసెంట్ నుంచి వాళ్ళ యొక్క బిఎంఐ స్టేటస్ని బట్టి, వాళ్ళ ఒబిసిటీని బట్టి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డాక్టర్ రమేష్ గారి యొక్క ఒక విజన్తో వీ స్టార్టెడ్ దిస్ డిపార్ట్మెంట్. ఈ వరల్డ్ ఒబిసిటీ డే తరపున ఈ ఫెసిలిటీ ఈ ఆంధ్రాలో ఉన్న ఒక్క చోట ఉంది కాబట్టి అందరూ దీన్ని వాడుకోవాలి. సో మాకు ఒక ఒబిసిటీ ప్యాకేజ్ లాగా, ఒక ఒబిసిటీ గురించి ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ అందరు కన్సల్టెంట్స్ ఆ పేషెంట్ని చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకున్న బిఎంఐని బట్టి, ఒబిసిటీని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఈ ఒబిసిటీ రోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ అందరిలో కానీ ఎక్కువ మంది ఈ ఒబిసిటీ గురించి తెలుసుకోవాలి. ఈ ఒబిసిటీ డే యొక్క ఉద్దేశం ఏంటంటే మా హాస్పిటల్ సైడ్ నుంచి, హెల్త్ సైడ్ నుంచి మా రెస్పాన్సిబుల్గా ప్రతి ఒక్కళ్ళు ఒబిస్ గురించి మాట్లాడాలి. రానున్న కాలంలో నెక్స్ట్ 2030లో డెఫినెట్గా 1/3 ఆఫ్ ఇండియా పాపులేషన్ ఆర్ గోయింగ్ టు బి డయాబెటిక్. దాదాపు 30% మంది షుగర్ పేషెంట్లు అయితే హార్ట్ పేషెంట్స్ ఎంతమంది అవుతారు? సో ఇది ఒక బర్డన్ కింద ఫ్యూచర్లో తయారయ్యే అవకాశం ఉంటుంది. సో మా హాస్పిటల్ తరపున మేము అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఈ ఒబిసిటీ గురించి ఒక మంచి ఒపీనియన్ ఇవ్వాలి, ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి హెల్ప్ చేసిన మా సిఇఓ గారికి, మెడికల్ సూపరింటెండెంట్ గారికి అండ్ మా రమేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఒక ఫ్యూ వర్డ్స్ అబౌట్ దేర్ ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఆ ఒబిసిటీతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, దానికి సొల్యూషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ అనేది ఏ భాగాల్లో ఉంటుంది అనేది డిస్కస్ చేస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ హరిత మేడం టు టెల్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ ఒబిసిటీ రిలేటెడ్ విత్ కార్డియాక్ డిసీజెస్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. బేసిక్గా మనకి ఇక్కడ
మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఈ టీవీలో చూసే వాళ్ళందరికీ కూడా ఒబేసిటీ అనేది ఒక జబ్బు అనేది తెలుసు. కానీ చిన్నపిల్లల్లో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు చాలామంది స్కూల్స్ కానీ ఎక్కడ కూడా మనకి ప్లే గ్రౌండ్స్ లేవు. సో ఆ స్టేజ్ నుంచే మనకి గుండె జబ్బు అనేది మొదలవుతుంది. బేబీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో మనం అనుకుంటాం ముద్దుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, చాలా బాగున్నాడు పిల్లాడు, చాలా బాగుంది. ఇంతకుముందు అలా అనుకునేవాళ్ళం, కానీ ప్రజెంట్ అలా కాదు. ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి అందరూ లావుగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ప్రాబ్లం ఏంటి అంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే కనీసం క్యాత్ ల్యాబ్ టేబుల్ కూడా బేర్ చేయదు వాళ్ళని. సో మనం క్యాత్ ల్యాబ్ టేబుల్ కూడా పట్టని వెయిట్ ఉన్న పేషెంట్స్ వస్తున్నారు ఈ మధ్యన. ఎందుకు అంటే ఒకటి అవగాహన లేకపోవటం, రెండు ఏమవుతుందిలే నేను బాగానే ఉన్నాను, ఈ లావుగా ఉంటే చాలా నరిష్గా ఉన్నాను, మా ఈ జబ్బులు లేవు అని అనుకోవటం. ఇంకొకటి ఎర్లీ స్టేజ్లో ఇంటర్మీడియట్ పిల్లలంటే ఆలోచించండి, 18-19 సంవత్సరాల పిల్లలకి షుగరు బీపీ వస్తున్నాయి. సో వాళ్ళకి మామూలు ఫిజికల్గా ఉండే బీపీ కాకుండా ఊపిరితిత్తుల్లో బీపీ పెరిగిపోతుంది. ఒబీస్గా ఉన్న వాళ్ళకి గాలి తీసుకోవటం లేక లంగ్స్లో బీపీ కూడా పెరిగిపోతుంది. సో ఇవన్నీ మనకి తెలియక జరుగుతున్నాయి. ఇవి తెలుసుకొని వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మనం ఏమేం చేయాలి అనేది ఎర్లీగా కనుక మనం అందులోకి స్టెప్ ఇన్ అయితే ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. వన్స్ వచ్చేసాక, షుగర్ వచ్చేసాక, బీపీ వచ్చేసాక, హార్ట్ డిసీజ్ వచ్చేసాక అనేది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాగా. సో ఆ స్టేజ్కి వెళ్ళకూడదు. సో అదర్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది ఎండోక్రైనాలజిస్ట్ మేడం డాక్టర్ బర్నీ మేడం మాట్లాడతారు. సో ఎండోక్రైనాలజీ పరంగా డయాబెటీస్ కానీ హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఒబెసిటీ మూలానే, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్కి ఒబెసిటీ మూలానే వస్తాయి. సో ఇప్పుడు మనం థైరాయిడ్ ప్రాబ్లం కానీ షుగర్ కానీ పెరుగుతూ ఉంది అందరికీ. ఇది కేవలం బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరగటం మూలానే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందరికీ తెలుసు ఆ థైరాయిడ్లు ఉంటాయి, పీసీఓడి ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది, ఒబీస్గా ఉంటారు. కానీ అసలు వాటికి ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు, పీసీఓడికి, డయాబెటీస్కి, థైరాయిడ్కి. కానీ అసలు దానికి మూల కారణం బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. దాన్ని తగ్గించుకోవాలి అన్న మోటివేషన్ ఉండదు. ఎందుకంటే ఇందాక మేడం కానీ సార్ కానీ చెప్పినట్టు ఒబెసిటీని ఒక ఎంటిటీ, ఒక డిసీజ్ లాగా దాన్ని ఐడెంటిఫై చేసి దానికి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న థాట్ కూడా ఉండట్లేదు ఎవరికి. సో వీటికి మా దగ్గరికి వస్తూ ఉంటారు. వెరాజ్ ఒబెసిటీకి ఏం చేయాలో కూడా చాలామంది తెలియదు. అఫ్కోర్స్ గూగుల్ అది చేస్తే మనకి చాలా రకాల డైట్స్, చాలా ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి. బట్ అందరికీ అన్ని డైట్స్ సెట్ అవ్వవు, అన్ని ఎక్సర్సైజెస్ సెట్ అవ్వవు. సో ఎవరికి ఏం డైట్ సెట్ అవుతుంది, ఏం ఎక్సర్సైజ్ సెట్ అవుతుంది అనేది అవగాహన ఉన్న డాక్టర్స్ని, స్పెషలిస్ట్ని కలిసి వాటి మీద అవగాహన పెంచుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యంగ్ అరౌండ్ 20 years లేడీకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, లేదా డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది 20-30 yearsకి. ఇప్పుడు మనకి అంటే ఎర్లీగా యంగేజ్లో ఒబీస్గా ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది సైకిల్స్ సరిగ్గా రాకపోవడం, అమ్మాయిల్లో ఎక్కువ మంది రెగ్యులర్గా మెన్స్ట్రువల్ సైకిల్స్ రాకపోవడం, సో పెళ్ళైన తర్వాత కూడా ఎక్కువ మంది ఇన్ఫర్టిలిటీతో ఉండడం, అంటే పిల్లలు పుట్టకపోవడం, ఈ కామన్గా ఉన్న ఈ సమస్య ఎక్కువ అవుతూనే ఉంది. సో అది ఆ సమస్య ఎంత ఉంది, దాన్ని ఏం చేయాలనేది సో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ స్వప్న గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఆల్. యాక్చువల్లీ ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్, ఒబేసిటీ మేజర్గా మెజారిటీ ఆఫ్ దెమ్ థింక్ దాట్ ఇంకా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే, కొలెస్ట్రాల్ ఉంటే మీకు డయాబెటీస్ వస్తుంది. సో ఎక్కువ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది అనమాట అబౌట్ హార్ట్ ప్రాబ్లమ్స్. సో పీపుల్ విల్ బి అడ్వైజింగ్ డైట్, ఎక్సర్సైజ్ అని. కానీ నవేడేస్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చిన్న వయసు లైక్ 18 years అమ్మాయిలు కూడా మన దగ్గరకు వస్తున్నారు విత్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ అని చెప్పేసి. దే విల్ బి సో ఒబీజ్. దట్ ఈస్ మేజర్ కాజ్ ఏంటంటే పీసీఓడి అంటారు. పీసీఓడి అంటే నీటి బుడగలు అని చెప్పి వినే ఉంటారు. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఈ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అయ్యి అగైన్ వెన్ దే రీచ్ 25 to 30 years దే ల్యాండ్ అప్ విత్ ఇన్ఫర్టిలిటీ అనమాట. నాట్ ఓన్లీ ఇన్ విమెన్, మెన్
చాలామంది పురుషులు కూడా ఈ ఒబేసిటీ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు అండ్ వాళ్ళ వీర్య కణాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటము, పిల్లలు కలగపోవటము, ఇవి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు. సో ఒబేసిటీ అంటే మనకి డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్సే కాకుండా ఈ ఏజ్ గ్రూప్లో లైక్ 25 to 30 మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ఇన్ఫర్టిలిటీ. సో వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ ఎగ్జాంపుల్ హియర్. ఒక పేషెంట్ వచ్చిందండి మా దగ్గర. షీఈ్ 140 kgs అనమాట. 140 kgs. షీఈ్ ఓన్లీ 29 year old. మ్యారేజ్ అయ్యి 10 years అయింది. సో చాలా సెంటర్స్, ఫర్టిలిటీ సెంటర్స్ విజిట్ అయ్యిందనమాట. అందరూ వెయిట్ తగ్గు అని చెప్తున్నారు. బట్ షీ వాస్ ఫాలోయింగ్ ద డైట్ అండ్ ఎక్సర్సైజ్. మ్యాక్సిమం షీ కుడెంట్ లూజ్ 1 kg ఆల్సో. 140 నుంచి హౌ కెన్ షీ బికమ్ 80 kgs? డ్రాస్టిక్ వెయిట్ లాస్ అనేది చాలా డిఫికల్ట్ ఉంది. సో సిన్స్ వీ హ్యావ్ అవర్ డిపార్ట్మెంట్ హియర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ, ఐ సజెస్టెడ్ హర్ బేరియాట్రిక్ సర్జరీ అనమాట. సో తను నా మాటలు విని ఐవీఎఫ్ చేయాలని కూడా, ఐవీఎఫ్ చేయించుకోవడానికి నా దగ్గరకు వచ్చింది. బట్ ఐవీఎఫ్ చేయాలన్నా కూడా ఆమెకి ఇంజెక్షన్స్ డోస్ ఎక్కువ పడుతుంది, ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రాదు, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అవుతాయి, ప్రెగ్నెన్సీలో బీపీ, షుగర్ రావటం ఇలాంటివన్నీ జరుగుతాయని కాంప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీ డిసైడెడ్ టు గో ఫర్ బేరియాట్రిక్ సర్జరీ అనమాట. Department neurologist Dr. Kumarvellu sir, could you please come onto the stage and share few words about obesity and its diseases in neurological diseases? మీరందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను విన్నారు కదా, ఒబిసిటీ అంటే ఊబకాయం. ఊబకాయంలో ప్రాబ్లం ఏంటంటే యాజ్ రైట్లీ బ్రాటెడ్ బై బాలభాస్కర్ గారు చెప్పారు కదా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని చెప్తారు. రాత్రి గొరక పెట్టుకుంటే మన వాళ్ళకి ఎన్న ఫీల్ అవుతారుగా, చాలా డీప్గా నిద్రపోతారు. కానీ డీప్గా నిద్రపోవడం లేదు, అది సరిగా నిద్రపోవడం వలన గొరక పడతారు. అందుకని ఇది రెండు ప్రాబ్లం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కండిషన్ బట్టి both obesity and sleep apnea are important risk factors for stroke. Stroke అంటే పక్షవాదం వచ్చిన వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. నేను అన్ని వాళ్ళకి ఎప్పుడు చెప్పినప్పుడు చెప్తాను, 4 నెంబర్ తెలుసుకోవాలని చెప్తాను. ఏ 4 నెంబర్ అంటే జనరల్గా మనకు తెలుసుకోవాలి? మెయిన్ ఇంపార్టెంట్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మన ఊబకాయం ఉంటుందా లేదా, బాడీ మాస్ ఇండెక్స్ అలా చెప్తారు ఇంగ్లీష్లో, మన బాడీ వెయిట్, మన హైట్, వయసు ప్రకారం ఎంత ఉంది అది చూడాల్సింది. అండ్ నెక్స్ట్ ఈజ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఒబిసిటీ బై అండ్ లార్జ్ కొలెస్ట్రాల్ పక్కనే వెళ్తుంది, రెండు పక్కన వెళ్తుంది. 2 రైలు పట్టరీ ఉంటాయి కదా, అలాగే ఇది కూడా 2 పక్కన వెళ్తుంటుంది. అందుకని ఒబిసిటీ ఉండే వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. అండ్ 4th నెంబర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ షుగర్. మేడం చెప్పారు ఆల్రెడీ, ఒబిసిటీ ఉండే వాళ్ళకి షుగర్, డయాబెటీస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ పడుతుంది. ఇది ఇంపార్టెంట్. సో ఒబిసిటీ ఈజ్ ఎ మల్టీఫాసెటెడ్ ప్రాబ్లమ్ ఆఫ్ హ్యూమన్ కైండ్. యూ మస్ట్ హ్యావ్ సీన్, మిగతా వాళ్ళకి అంత ఒబిసిటీ ఉండదు. ఆల్ అనిమల్స్ అన్నీ చూశారు కదా, మనం ఏ అనిమల్స్ పెట్టుకుంటానే వాళ్ళకే ఒబిసిటీ వస్తుంది. అది కాకుండా వేరే ఎక్కడ ఒబిసిటీ రాదు. ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ డిజీజ్ అని చెప్తారు. ఈ రమేష్ హాస్పిటల్ వ్యవస్థాపకులైన రమేష్ బాబు గారికి, సర్జన్ అయిన రాజు గారికి నా కృతజ్ఞతలు, నా వందనములు. నేను మోడరేట్ స్టేట్లో ఉన్నాను, అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంది, ఇంకా బాధ్యతలన్నీ అయిపోయాయి. అంటే నాట్ ఇంట్రెస్టింగ్, అంటే డెత్కి కూడా నేను వెనుకాడలేదు, అలాంటి స్టేజ్లో వచ్చాను అనమాట. నాకేమో నీ జాయింట్ రీప్లేస్మెంట్ భరత్ గారు చేస్తారని రమేష్ హాస్పిటల్ విజయవాడ వెళ్ళాను. అక్కడ ఒక 5 రోజులు ఉన్నాను. అయితే వాళ్ళందరూ నారాయణ స్వరూపమైన వాళ్ళు ఎంత మంచిగా ఆలోచించారంటే, ఈ నీ జాయింట్స్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందో అవదో, ఈవిడ ఒబేసిటీ అని చెప్పేసి నన్ను గుంటూరు బేరియాటిక్ సర్జరీకి రిఫర్ చేశారు. బేరియాటిక్ సర్జరీ అంటే అంతవరకు నాకు అవగాహన లేదు. ఒబేసిటీకి బేరియాటిక్ సర్జరీకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే నేనే దానికి నిదర్శన. నా జీవితం యూటర్ను ఈ బేరియాటిక్ సర్జరీ చేసుకున్నాక మారింది. ఎందుకంటే నేను ఎన్నో అనారోగ్యం, మార్బిడ్ స్టేట్ చాలా సివియర్, ఇంకా జీవితం అంటే వ్యర్థం, వేస్ట్, లాస్ట్లో నాకు ఇలా చేశాడు భగవంతుడిని కూడా అనుకున్నాను. కానీ ఒకటి, పరమేశ్వరుడు మా గురువు గారు ఇక్కడ కాకినాడ నుంచి నన్ను రమేష్ హాస్పిటల్ గుంటూరుకు పంపించారు. నేను ఇప్పుడు నడవగలుస్తున్నాను. నాకున్న ప్రాబ్లమ్స్ డాక్టర్ గారు చెప్పారు, అవన్నీ నాకు క్లియర్ అయ్యాయి. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉన్నానంటే, ఏ ధర్తీ గా రహీ హై, ఆస్మా గా రహీ హై, బాహర్
దిల్గస్ సబ్కో గారా హీ హూ అన్నట్టు నా జీవితం చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఇప్పుడు జీవించాలని నాకు చాలా ఉంది. ఎవరికైనా ఉపకారం చేయాలి 10 మందికి అని ఉంది. ఏమో భగవంతుడి దయ ఎలా చేస్తాడో అతని విధానంలో ఉన్నాను. రాజుగారికి నాకు చిన్నవాడిన అతనికి నా కుమారుడిలాగా భావించి అతనికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.